హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. సో తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అనేటివి రేపటి నుంచి అయితే మనకు స్టార్ట్ కాబోతున్నాయి. ఎలా ప్రిపేర్ అవుతున్నారు మామ? అందరూ బాగానే ప్రిపేర్ అవుతున్నారని అయితే అనుకుంటున్నా. ఇకపోతే సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం అయితే చెప్పాలనుకుంటున్నా. సో మీరైతే ఒకసారి స్క్రీన్ మీద గమనించండి. సో న్యూస్ పేపర్ అప్డేట్ కూడా రావడం అయితే జరిగింది మా యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ కూడాను. సో ఇంటర్మీడియట్ స్టేట్ బోర్డ్ అనేది, తెలంగాణ ఇంటర్మీడియట్ స్టేట్ బోర్డ్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయడం అయితే జరిగిందనమాట మెయిల్స్కి. అలా అయితే సో ఒకసారి అయితే మీరు గమనించండి. సో 5 నిమిషాలు ఆలస్యమైన అనుమతి. సో ముందుగా చూసుకున్నట్లయితే ముందు సంవత్సరం చూసుకున్నట్లయితే సో 1 నిమిషం లేట్ అయినా కానీ స్టూడెంట్స్ని అయితే ఎగ్జామ్కి అలో చేసేవాళ్ళు కాదు. సో ఇప్పుడు డిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి సో బస్సెస్ కూడా ఫ్రీగానే అసైన్ చేశారు, అంటే అందరికీ అలాట్ చేయడం జరిగింది దగ్గరలో ఉన్న ప్రతి పల్లెలకి అయితే. సో కాబట్టి 5 నిమిషాలు ఆలస్యమైనా కానీ సో విద్యార్థులు ఇబ్బంది పడకుండా సో అలో చేస్తున్నారనమాట. సో ఇంకో విషయం అయితే చెప్పాలి, మెయిన్గా చెప్పింది ఏమంటే వాచెస్. సో వాచ్లు అయితే అస్సలు ధరించద్దండి ఎవరు కానీ. సో ముందైతే అనలాగ్, అంటే మనకు ముళ్ళుల వాచ్లు ఉన్నాయి కదా, అవైతే అలో చేసేవారు. సో ఇప్పుడు డిజిటల్ వాచెస్ వచ్చేసాయి. సో అనలాగ్ వాచెస్ కూడా సో డిఫరెన్స్ తెలియకపోవడం వల్ల సో ఈసారి అయితే రెండింటికి అసలు అలో చేయలేదన్నమాట. ఇంకో విషయం ఏమంటే, ఇంకా మేము ఎగ్జామ్కి ఏమేమి తీసుకువెళ్ళాలి బ్రో అని అయితే అడిగారనమాట కొంతమంది అయితే. సో గైస్, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయితే ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి సో మీరైతే జస్ట్ హాల్ టికెట్తో పాటు మీ పెన్స్, బ్లాక్ పెన్ అండ్ బ్లూ పెన్, సో మీకు ఇంకా కలర్ పెన్స్ ఏమైనా ఉంటే తీసుకెళ్ళండి. ప్లస్ సో ఖచ్చితంగా మీరైతే సో హాల్ టికెట్ అయితే మిస్ చేసుకోకండి. హాల్ టికెట్తో పాటు ఆధార్ కార్డ్ అయితే మిస్ చేసుకోకండి మామ చెప్తున్నా. సో ఎందుకంటే వాళ్ళు వెరిఫై చేస్తారనమాట. సో ఫేస్ అనేది ఇన్ కేస్ హాల్ టికెట్లో క్లారిటీ లేకుంటే మాత్రం సో ఆధార్ కార్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా అయితే తీసుకొని వెళ్ళండి. సో ఖచ్చితంగా చెప్తున్నా. సో మనమైతే సో క్వశ్చన్ పేపర్స్ అన్ని ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్కరైతే ఆల్ ది బెస్ట్ మామ, ఎవరు నెగ్లెక్ట్ అయితే చేయకండి. సో ఎగ్జామ్స్ అందరూ బాగా రాయాలి చెప్తున్నా. సో మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి మామ. ఆల్ ది బెస్ట్.